సాయంత్రం టైం 4 ఇప్పటికి 30 మందొచ్చారు మిమ్మల్ని పరామర్శించడానికి. ఏమిటండి ఈ గోల? కట్టిందొక చిన్న కట్టు, దానికి దేవుని దర్శనానికొచ్చినట్టుగా జనాలు క్యూ కడుతున్నారే. సాయంత్రం టైము 4 ఇప్పటికీ 30 మంది వచ్చారు మిమ్మల్ని పరామర్శించడానికి. ఏమిటండీ ఈ గోల? కట్టిందొక చిన్న కట్టు, దానికి దేవుణ్ణి దర్శనానికొచ్చినట్టుగా జనాలు క్యూ గడుతున్నారే. నేనంటే ఏమనుకున్నావు? మనం చాలా ఫేమస్. కనిపించిన ప్రతివారితోనూ కబుర్లాడితే ఇలానే ఉంటుంది వరి. వారికేం పోయింది? చెల్లెమ్మ చేతి కాఫీ అమృతం అని పొగిడి వెళ్ళిపోతున్నారు. టిఫిన్ టైంకొస్తే టిఫిన్ పెట్టాలి, చెయ్యలేకపోతున్నాను. అమ్మా, నేనీ కాఫీ కప్పులు, టిఫిన్ ప్లేట్సు కడగలేకపోతున్నాను, ఎక్స్ట్రా డబ్బులిప్పించండి పక్కనుంచి అందుకుంది పనిమనిషి. రఘూ అంటూ ఇంకో పిలుపు గుమ్మం దగ్గర. ఎవరు? ఎదురింటి అన్నయ్యగారా? రండి రండి. మా ఆవిడ టిఫిన్ పెడతానన్నా వినకుండా నీకేమైందోనని పరిగెత్తుకుంటూ వచ్చాను రఘూ. కాలికి పెద్ద దెబ్బే. తలకేమైనా తగిలిందా? లేదు. నీ పిచ్చి చూపులవి చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిదే, ఆ బ్రెయిన్ స్కానో గట్రా తీయిస్తే తేలిపోతుంది. ఏదైనా తేడా వస్తే పిచ్చి ఆస్పత్రి కష్టాలు మా చెల్లెమ్మకు వద్దు. ఇంకొకటి ఎందుకైనా మంచిది, రెండో కాలు కూడా చెక్ చేసుకో. అదీ పోతే పాపం వీల్చైర్ గతి. నేనంటే ఎంత ప్రేమండి అన్నయ్యగారు. మీకు వేడివేడిగా ఉప్మా తెస్తానుండండి. జీడిపప్పు కొంచెం ఎక్కువేయి తల్లీ. అలాగే వేడిగా కప్పు కాఫీ పట్రా. కాఫీ, టిఫిను సూపర్గా ఉన్నాయి. మళ్ళీ 2 రోజులు పోయాకొస్తాను. ఈసారి ఇడ్లీ, వడ, దోశ పెట్టించు. పాపం రఘూకు బావుంటుంది. నేను తింటాననుకో అంటూ వెళ్ళిపోయాడు. రఘుగారు అంటూ మరొకరు. ఎవరబ్బా? మీ బండి కొన్నారుగా ఆ షాప్ ఓనర్ని. నేనంటే ఎంత ప్రేమో, నన్ను చూడ్డానికొచ్చారా? దండుగూడా తెచ్చారే. మీరింకా బతికే ఉన్నారా రఘుగారు? అదేంటి అలా అనేశారు? బతికుంటేమైనా ఇబ్బందా? మీరు కొన్న బండిమీద ఆల్రెడీ 4 పోయారు. అప్పట్నుంచి దాన్ని కొనడానికి ఎవ్వరూ డేర్ చేయలేదు. అందుకే బండి 10,000 కమ్మేశాము. చివరికి మీరు కొన్నారు. అయితే బతికి బట్టగట్టారు. పూర్తిగా తగ్గేవరకు జాగ్రత్త అంటూ చెప్పి వెళ్ళిపోయాడు షాపోనరు.